అంతా రొటీన్. ఇది మరీ దారుణం సార్. మీరు మాకు హెల్ప్ చేస్తారని ఓటు వేసి గెలిపిస్తే ఎవరేమన్నారు? నాకు ఓటు ఎవరేమన్నారు? నేను తాగబోతుంది తెలుసుగా, అమ్మాయి పిచ్చుందని తెలుసుగా, రౌడిజం చేసి రాజకీయాల్లో పైకొచ్చానని తెలుసుగా. తెలిసి నాకు ఓటు ఎందుకు వేశారయ్యా? ఏంటి రివర్స్ లో వస్తున్నాడు? బ్రదర్, నీకు చెల్లులు ఉన్నారా? నాకు లేదు సార్, వీడికుంది. నానా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? చిచ్చి సస్తే చేయను. ఇది వెరైటీ. పోనీ రేపు నేను ఎలక్షన్ లో నిలబడుతూ నాకు ఓటేస్తావా? ఓటుదే ఉంది, వేస్తాను. నీ చెల్లికి మొగుడిగా పనికిరాను, కానీ మీ ఊరికి ఎమ్మెల్యేగా పనికొస్తానా? ఆడపిల్లని ఇచ్చేటప్పుడు చేసుకోబోయేవాడు మంచోడా, వాడి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని ఆలోచించి పెళ్లి చేస్తాం కదా. ఎవరు దొరికితే వాడితో పెళ్లి చేయొచ్చు కదా. అలా చేయదు, ఎందుకంటే అది మన బిడ్డ, మనకు పుట్టిన బిడ్డ. అలాగే ఇది మన దేశం, మనం పుట్టిన దేశం.